జీవితం సులభంగా ఉంటుంది. మీరు చదివేదానికి నలుగురు ఒక గ్రూప్ గా ఏర్పడి చదువుకోండి. మీరు తెలుసుకున్న కొత్త విషయాన్ని పక్కవాడికి నేర్పించండి. మీరు ఏదైనా కొత్త విషయాన్ని కనుక్కుంటే సంతోషపడండి, ఆనందపడండి. కానీ రుజువు మాత్రం పడదు. చుట్టుపడితే మీ లోటు ఆగిపోతుంది, చుట్టుపడితే మీ తెలుగుగా ఆగిపోతుంది. 3 కోట్ల పిండిలో కింది కదా మీ చుట్టుపడితే మనుషులకు పశువులకు తేడా ఉండదు. నాగార్జున స్వామి గారికి పెద్ద పెద్ద డ్యాన్స్ కట్టేవాళ్ళు కాదు. చుట్టుపడితే సంతోలు జీవులు కనుగొనబడేవి కావు. ఏమంటారు? మీరేమంటారు? నేను ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 3వ తరగతిలో ఫస్ట్ టైం వచ్చిన విద్యార్థికి 3,000 రూపాయలు ప్రైజ్ ఇస్తున్నాను. ఏడవ తరగతి ఫస్ట్ టైంలో పాస్ అయిన విద్యార్థికి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాను. ఎస్ఎస్సీలో ఫస్ట్ టైం వచ్చిన విద్యార్థికి గోల్డ్ మెడల్ 10,000 నోటు పదాలు బహుకరిస్తున్నాను. ఈ అందరూ బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ విధంగా మా పాఠశాలకి ఎల్లప్పుడూ సహకారాలు అందిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. మా విద్యార్థులకి మంచి సందేశం ఇచ్చినందుకు మా పాఠశాల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అదేవిధంగా ఇప్పుడు మన పాఠశాల పూర్వ విద్యార్థి రవి గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. ఈయన పప్పాయి గారు నాకు 5 ఏళ్ళ నుంచి ఫ్రెండ్ సార్.